ఒక దేవుని బిడ్డ, ఒక క్రైస్తవుడు ప్రభువుని నమ్మిన తర్వాత నీలో ఉండాల్సిన భారం, నీలో ఉండాల్సిన బాధ్యత ఏంటంటే, నేను రక్షించబడ్డాను, నా కుటుంబము కూడా రక్షించబడాలి. నేను రక్షించబడ్డాను, నా వీధిలో వారందరూ రక్షించబడాలి. నేను రక్షించబడ్డాను, నా అపార్ట్మెంట్లో వారందరూ రక్షించబడాలి. దీని ఇతరులు ఏమనుకుంటారంటే మతమాఢ్యం అనుకుంటారు, లేకపోతే వీళ్ళకి పిచ్చి అంటారు, లేకపోతే ఎర్రోళ్ళరా వీళ్ళు అంటారు, లేకపోతే మత మార్పిడి చేస్తున్నారా అంటారు. వాళ్ళు ఎన్నైనా అనుకోనివ్వండి, కానీ మన ప్రభువు చనిపోయి తిరిగి లేచి ఆయన వెళ్ళిపోతున్నప్పుడు ఒక గ్రేట్ కమిషన్ అని పిలువబడే ఒక గొప్ప ఆజ్ఞను మనకు చెప్పి వెళ్ళాడు. ఏంటి ఆజ్ఞ? మత్తయి సువార్త 15వ అధ్యాయం 16వ అధ్యాయం 15వ వచనం. మార్కు సువార్త మార్కు సువార్త 16వ అధ్యాయము 15వ వచనం. మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. అందరూ చెప్పండి, గ్రేట్ కమిషన్ అనండి ఒకసారి. గొప్ప ఆజ్ఞ అనండి ఒకసారి గట్టిగా. ఏంటో చెప్పండి ఇప్పుడు ఒకసారి గట్టిగా. సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. సర్వ సృష్టికి సువార్తను ప్రకటించాలి. ఇది ఎవరికి ఇవ్వబడిన ఆజ్ఞది? మీ నోటితో సమాధానం వచ్చే వరకు నేను మౌనంగా ఉంటాను. ఇది ఎవరికి ఇవ్వబడిన ఆజ్ఞది? ఆయన శిష్యులకు అనండి ఒకసారి గట్టిగా. గట్టిగా చెప్పండి. ఆయన శిష్యులంటే ఎవరు ఈరోజు అనండి. మనమే అని ఆళ్ళని కలుపుతారు ఎందుకు? నేనే అనండి ఒకసారి. ఈరోజు ప్రభు శిష్యులు ఎవరిక్కడ? మీరు ఎలా శిష్యులు అయ్యారు? ఒక మాట ద్వారా సమస్త జనులను నాకు శిష్యులుగా చేయండి అని చెప్పాడు. ఏ మాట ద్వారా? సమస్త జనులను నాకు శిష్యులుగా చేయుడు, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామమున వారికి బాప్తిస్మం ఇచ్చుచు. అంటే బాప్తిస్మం పొందిన వాళ్ళందరూ ఏమయ్యారు? దేవునికి శిష్యులయ్యారు. ఇప్పుడు శిష్యులు అనబడిన వారు అందరికీ విధించబడిన గొప్ప ఆజ్ఞ ఏంటి? సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. ఊరికి నోటి మాటతో చెప్తే నమ్మరేమని కొన్ని ఆయుధాలు కూడా ఇచ్చాడు సువార్తతో పాటు. కిందకి చదవండి ఆ మాటలు. నమ్మి బాప్తిస్మము పొందువాడు రక్షించబడతాడు, నమ్మని వానికి శిక్ష విధించబడును. 17 నమ్మిన వారి వలన ఈ సూచక్రియలు కనబడతాయి. ఏమనగా నా నామమున మీరు దయ్యములను వెళ్ళగొడతారు, క్రొత్త భాషలు మాట్లాడతారు, పాములను ఎత్తుపట్టుకుంటారు, మరణకరమైనది ఏది త్రాగిననో అది వారికి హాని చెయ్యదు, రోగుల మీద చేతులుంచినప్పుడు వారు స్వస్థత నొందెదరు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఎప్పుడైతే నువ్వు శిష్యుడిగా మార్చబడ్డావో, ఎప్పుడైతే నువ్వు నమ్ముతున్నావో, ఎప్పుడైతే విశ్వాసం ఉంచుతున్నావో, ఇవన్నీ కూడా దేవుడు నీకు అధికారంగా ఇస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. చాలా మందికి ఉండేటువంటి ఒక అభిప్రాయం ఏంటంటే, మన పాస్టర్ గారు జ్యోతిరాజు గారు ప్రార్థన చేస్తేనే అద్భుతాలు జరుగుతాయి, ఎలీషా రాజయ్య గారు చేస్తేనే రోగులు స్వస్థపడతారు, లేకపోతే బయట ఉన్న సేవకులు ఎవరో చేస్తేనే రోగులు బాగుపడతారు, దయ్యాలు పారిపోతాయని అనుకుంటారు. బైబిల్లో అలా లేదు. నా యందు విశ్వాసం ఉంచువాడు నాకంటే గొప్ప కార్యాలు చేస్తాడు. అందుచేత కేవలం కొంతమందికి మాత్రమే వరాలను దేవుడు పరిమితం చేయలేదు. ఆయన యందు ఎవరు విశ్వాసం ఉంచుతారో, ఎవరు ఆయన పనిని భుజం మీద వేసుకుంటారో, ఎవరు ఆయన సువార్తను ప్రకటించడానికి ఇష్టపడతారో, ఎవరు ఆయన భారాన్ని మోయడానికి సిద్ధపడతారో,
ఎవరు ఆయన నామమున అనేకులకు సువార్త ప్రకటించడానికి వెళ్తారో వారందరికీ ఇవ్వబడిన అధికారం, నా నామమున మీరు ప్రార్థన చేస్తే దయ్యాలు పారిపోతాయి. హల్లెలూయా, హల్లెలూయా. అయితే దురదృష్టం ఏంటంటే మొదటి నుండి కూడా విశ్వాసి ఒక స్థాయిలో ఉండిపోతున్నాడు. అలాగా స్టెప్స్ ఎక్కడానికి ప్రయత్నం చేయట్లేదు, మెట్లు ఎక్కడానికి ప్రయత్నం చేయట్లేదు, కొంచెం పై స్థాయికి వెళ్ళడానికి ప్రయత్నం చేయట్లేదు. 20 సంవత్సరాల క్రితం రక్షణ పొంది సంఘంలో ఏ బెంచీలో కూర్చున్నావో 20 సంవత్సరాల తర్వాత కూడా బెంచీ మాత్రం అలాగే ఉండాలి, కుర్చీ అలాగే ఉండాలి, అక్కడే కూర్చోవాలి, అక్కడే పాట పాడాలి, అక్కడే కానుకేయాలి. ఇక అది తప్ప వేరే పరిచర్య ఏమి ఉండదు. ఇక నువ్వెంత శక్తివంతుడివో, నువ్వెంత శక్తివంతురాలువో, దేవుడు నేను ఎందుకొరకు నియమించుకున్నాడో, ఎందుకొరకు తన శిష్యుడిగా చేశాడో, ఏ పని చేయడానికి దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడో, ఆ ఏర్పాటు చాలామంది గ్రహింపులో లేదు. అందుచేత ఈరోజు మరలా పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడిస్తున్నాడు. నువ్వు ఒక సాధారణమైన విశ్వాసిగా ఉండిపోవడానికి నీకు దేవుడు రక్షణ ఇవ్వలేదు. అందుకొరకు దేవుడు నిన్ను రక్షించుకోలేదు. రక్షించబడిన నీ ద్వారా గ్రామాలు గ్రామాలు రక్షించబడాలని మొదటగా దేవుడు నిన్ను నియమించుకున్నాడు. హల్లెలూయా. నీ కుటుంబ రక్షణ నీ మీద ఆధారపడింది. నీ వీధి రక్షణ నీ మీద ఆధారపడింది. నీ స్వగ్రామాల రక్షణ నీ మీద ఆధారపడింది. అందుకు దేవుడు నీకు అధికారం ఇచ్చి నిన్ను శిష్యుడిగా చేసి వెళ్ళమంటే నిన్ను నీవే అణిచేసుకొని నీలో ఉన్న వరాలను బయటకు తీయకుండా దేవుడు నీకు ఇచ్చిన కృపంతా కూడా నిరర్థకం చేసేసి సువార్త ప్రకటించకుండా దేవుని కార్యాలు చేయకుండా ఎప్పుడు చూసినా ఎక్కడ వేసిన గొంగలు అక్కడే అన్నట్లుగా గుడికి వచ్చామా లేదా, కానుకేసామా లేదా, పాట పాడామా లేదా, చప్పడ కొట్టామా లేదా, వెళ్ళిపోయామా లేదా, మళ్ళీ వచ్చామా లేదా, ఇదే పాట కింద కొన్ని సంవత్సరాలుగా చాలామంది దేవుడిచ్చిన కృపను నిరర్థకం చేసుకుంటున్నారు. ఎప్పటికైనా మీ పాదములు సుందరములగునుగాక. హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా. చూడండి, ఆ రీతిగా 20వ వచనంలో దేవుడు ఆ మాటలు చెప్పిన తర్వాత వారు బయలుదేరి వాక్యం అంతటా ప్రకటించిరి. ప్రభువు వారికి సహకారుడై ఉండి వెనువెంట జరుగుచూ వచ్చిన సూచక్రియల వలన వాక్యము స్థిరపరచుచుండెను. స్తోత్రం చెప్పండి హల్లెలూయా. పంపిన దేవుడు సహకారిగా ఉంటాడు. ఆమేనండి. ఇప్పుడు ఆ శిష్యులందరినీ మీరు వెళ్ళండి అన్నాడు. యేసుప్రభు పైకి వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళందరూ కూడా వాక్యాన్ని పట్టుకుని సువార్త ప్రకటించడానికి వెళ్ళిపోయారట. అక్కడ రాయబడిన మాట ఏంటి తెలుసా? దేవుడు వారికి సహకారి అయి. చెప్పండి మాట. ఓ మాట చెప్పనా, నువ్వు సువార్త ప్రకటించడానికి సిద్ధపడితే నువ్వు అక్కడ వెళ్ళవు. అమ్మా, నువ్వు సువార్త ప్రకటించడానికి ఇష్టపడి 4 మాటలు ఎవరికైనా చెప్పాలనుకుంటే నిన్ను ఒక్కదాన్ని దేవుడు పంపడవు. నీతో ఆయన సహకారుడిగా వస్తాడు. ఆయన నీతో సహకారి అయి నిలబడతాడు. నీ ద్వారా అద్భుతాలు జరిగిస్తాడు. నీ నోటి మాటను స్థిరపరుస్తాడు. నీ ద్వారా వాక్యాన్ని స్థిరపరుస్తాడు. నీ ద్వారా రోగులను బాగు చేస్తాడు. నీ ద్వారా దయ్యాలను వెళ్ళగొడతాడు. నీ ద్వారా ఆశ్చర్య కార్యాలు జరిగిస్తాడు. అందుచేత సువార్త ప్రకటించడానికి సిగ్గుపడకూడదు. సువార్త ప్రకటించడానికి వెనకాడకూడదు. సువార్త చేయడానికి ఎట్టి పరిస్థితుల్లో క్రైస్తవుడు నిరుత్సాహంగానో, లేకపోతే నిస్సహాయతగానో, లేకపోతే ఆ బద్ధకంగానో, నిర్లక్ష్యంగానో ఉండకూడదు. దేవుడు నిన్ను సృష్టించిన తన మహిమ కొరకు, ఆయన పరిచర్య కొరకు, ఆయన సేవ చేయడానికి మనందరినీ ముందుగా రక్షించుకున్నాడు. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నీ వెనకాల ఎంతో మంది మిగిలిపోయారు. వారందరి బాధ్యత మనందరి మీద ఉంది. స్తోత్రం కలుగును గాక. చెప్పండి హల్లెలూయా. అపోస్తుల కార్యం 1వ అధ్యాయం 8వ వచనంలో కూడా పరిశుద్ధాత్మను గురించిన వాగ్దానాన్ని చెప్పినప్పుడు ప్రభు ఇలా రాయించాడు, అయినను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు గనుక. శక్తితో ఏం చేస్తారు మీరు? యెరూషలేములోను యూదయ సమరయ దేశముల యందంతటను భూదిగంతముల వరకు నాకు సాక్షులై ఉంటారు. స్తోత్రం చెప్పండి. పరిశుద్ధాత్మ పొందినోడు చేయాల్సిన పని ఏంటి? సాక్ష్యం ఇవ్వడం. అనండి గట్టిగా, కొంచెం గట్టిగానండి. పరిశుద్ధాత్మ పొందినవాడు ఉద్యోగ స్థలాల్లో మౌనంగా ఉండడు. వ్యాపార స్థలాల్లో మౌనంగా
ఉండడు. ఇంటి దగ్గర మౌనంగా ఉండడు. పరిశుద్ధాత్మ పొందినవాడు ఎప్పుడు దేవుని కొరకైన సాక్ష్యాన్ని చెబుతూ ఉంటాడు. నశించుచున్న ఆత్మల కొరకు సువార్తను ప్రకటిస్తూ ఉంటాడు. ఎవరో ఒకరికి దేవుని యొక్క మాటలు అందిస్తూ ఉంటాడు. ఇది పరిశుద్ధాత్మ పొందిన వాని యొక్క లక్షణం. హల్లెలూయా. దెబ్బలు కొట్టిన ఆగలేదండి, వీపు చెట్ల కొట్టిన ఆగలేదండి. పౌలు శీలలను చెరసాలలో బంధించి బండలు బిగించి సంకెళ్ళు వేసి భయంకరమైన చిత్రవధ చేసిన మధ్యరాత్రి వేళ పౌలు శీల పాటలు పాడుచు, కీర్తనలు పాడుచు ప్రార్థన చేయటం మొదలు పెట్టారట. ఎక్కడి నుండి వచ్చింది శక్తి? అప్పుడు కూడా శ్రమలో కూడా, బంధకాల్లో కూడా, దెబ్బల్లో కూడా, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో కూడా మధ్యరాత్రి లేచి దేవుని స్తుతించడానికి కారణం ఏంటంటే వారిలో ఉన్న పరిశుద్ధాత్మ. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇలా ఆలోచన చేస్తూ ఉంటే మనం ఎంత లగ్జరీగా బతుకుతున్నాం ఆలోచన చేయండి కదా. దేవుడు మనల్ని ముందుగా ఏర్పరచుకుని రక్షించుకొని రాజులైన యాజక సమూహంగా దేవుడు మనల్ని చేసుకుని తన సొత్తైన ప్రజలుగా మనల్ని ఏర్పాటు చేసుకుంటే సువార్తను గురించిన భారము కొంచెము కూడా లేదు చాలామందిలో. ఇది చాలా భయంకరమైన పరిస్థితి. ఇది చాలా భయంకరమైన పరిస్థితి. కొంచెము కూడా సువార్తను గురించి ఆలోచించని వారు ఉన్నారంటే చాలా భయంకరమైన పరిస్థితి. ఇది చాలా భయంకరమైన పరిస్థితి.